హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ ఆడియోస్. ఇప్పుడు అన్నీ మీ ముందుకి 7 ఛానల్ స్పీకర్ ప్యాకేజ్ అండి. ఇది వచ్చండి మనకు తెలంగాణ నుంచి ఆర్డర్ ఇచ్చారండి. ఆర్డర్ ఇచ్చినందుకు వేరే వేరే థ్యాంక్స్ అండి. అతను కూడా మనకు ఫ్రెండ్ లాటర్ ఆర్డర్ ఇచ్చారు మనకు. అయితే ఇది మేజర్గా మీ ముందుకు తీసుకురావడానికి కారణం ఏంటంటే, నా ఛానల్లో ఇదే ఫస్ట్ టైం అండి నేను చేయడం. అది కూడా ఏంటి, ఈ ఫస్ట్ టైం ఏంట్రా, ఎలా చేసాడు ఏంటని మీరు అనుకోవచ్చు. అయితే అండి, బాక్సులు చూస్తే మీకే అర్థమవుద్ది ఇదే ఫస్ట్ టైం అంటే. ఇవి వచ్చండి మనకు సెంటర్ ఛానల్ వచ్చి 6.5 ఇంచెస్, అలాగే సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్, అలాగే ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్ 8 ఇంచులో చేసామండి ఇవి. అలాగే ఇవి వచ్చండి మనకు 6.5 ఇంచులోన బ్యాక్ సరౌండింగ్స్ వేయడం వచ్చిందండి. అయితే మనకు ఇవన్నీ కూడా నేను కంప్లీట్గా ఇప్పటివరకు వినలే పేపర్ ఇవన్నీ వేసాను. ఇందులో 2 బాక్సులు వచ్చి వినలే పేపర్ అండి. మిగతా 5 బాక్సులు వచ్చి పెయింట్తో ఇవ్వడం జరిగిందండి. అది కూడా పెయింట్తో ప్రీమియంగా ఉంటుందండి. మీరు ఎక్కడ కూడా మళ్ళీ దీనికోసం మీరు నన్ను ఏం కామెంట్స్ కూడా పెట్టే అవసరం లేదండి. ఎందుకంటే అంత ప్రీమియంగా, అంటే నేను బాక్సులు తయారు చేసి పెయింట్కిన వినలే పేపర్కి తయారేటండి. ఒక 4 రోజుల ముందు ఇచ్చేవచ్చండి వినలే పేపర్. పెయింట్ అయితే మనం ఫస్ట్ ప్రైమర్ వేయాలి, ప్రైమర్ తర్వాత మళ్ళీ ఒక రౌండ్ బ్లాక్ వేయాలి, తర్వాత దాని మీద మళ్ళీ ఇంకొక రౌండ్, అంటే మనం 3 టైమ్స్, అంటే ఒక కోటింగ్ వేసేటప్పటికి 2 రోజులు ఆరాలి. అలాగా వారం రోజులు ఆరుతుంది. కానీ ఈ బాక్సులు డెలివరీ అవ్వడం కాదండి పెయింటింగ్ అంటే. మిగతా వాళ్ళు ఎలాగ ఇస్తున్నారని తెలియదు. అందులో వాటర్ ప్రూఫ్ టెస్ట్ టూర్ పెయింట్ ఉందండి. అది ఇలాగ వేయగానే అలా ఆరిపోద్ది. కానీ దాని ఫినిషింగ్ వేరు, దీని ఫినిషింగ్ వేరండి. ఇది వచ్చి మనకు ఆయిల్ పెయింట్ అండి. అయితే మీకు ఇవన్నీ పూర్తిగా వివరించే ముందండి, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు రావాలంటే బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకుని ఒక లైక్ చేయండి. వీడియోలోకి వెళ్దామండి. అయితే మనం బ్యాక్ సరౌండింగ్ నుంచి వద్దామండి. ఇవి బ్యాక్ సరౌండింగ్ అండి, మీరు కంప్లీట్గా చూడవచ్చండి. ఈ బ్యాక్ సరౌండింగ్ ఈ 6.5 ఇంచులు వస్తాయండి. ఈ 6.5 ఇంచులు వస్తాయి. ఇవి కంప్లీట్గా డూగి సౌండ్కి కటింగ్ లాంటిది. అయితే ఇది మీకు పెద్ద ఇంపార్టెంట్ అని కాదులేండి. ఇది వచ్చి పేపరు మన స్పీకర్ బిగించేటప్పటికి సెట్ అయిపోద్దండి. ఇది కంప్లీట్గా మనకి ఏంటంటే 6.5 ఇంచెస్ డూగి సౌండ్, మిడ్ రేంజ్ అయినా పర్లేదండి, ఊపర్ అయినా పర్లేదండి. 6.5 ఇంచెస్ అలా అంటే మళ్ళీ జిప్పు ఇందులో సెట్ అవ్వదండి. జిప్ కటింగ్ వేరండి, డూగి సౌండ్ కటింగ్ వేరండి. అలాగే 4 ఇంచ్ సిల్క్ 20 మీటర్ అండి. అయితే మనకు సిల్క్ 20 మీటర్ వచ్చండి, మీరు 4 ఇంచ్లో జిప్ వేసుకోవచ్చండి, డూగి సౌండ్ వేసుకోవచ్చు, అలాగే డైంటీ వేసుకోవచ్చండి, ఏదైనా వేసుకోవచ్చు 4 ఇంచ్లో. ఇది మళ్ళీ మనకు బ్యాక్ సైడ్ వచ్చండి, వాళ్ళకి పెట్టేటప్పుడు అండి ఈ పేపర్ డ్యామేజ్ అవ్వకుండా కింద 2 బాటమ్ బుష్లు ఇవ్వడం జరిగిందండి. అలాగే స్పీకర్ టెర్మినల్ అండి. ఈ స్పీకర్ టెర్మినల్ కూడా వచ్చండి మన ప్రతి దాంట్లో వాడేది కూడా నేను ప్రీమియంగా వాడుతున్నానండి, ఐఎన్ మోడల్దే. అలాగే వాల్ హుక్ అండి. ఈ సరౌండింగ్కి బ్యాక్ సరౌండింగ్ ఇచ్చిందండి. అయితే ఫ్రంట్ సరౌండింగ్ అని, లేదంటే ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కానీ అట్లా వేరేగా ఉంటాయండి. అవి కూడా మీకు చూపిస్తాను. మీకు ప్రతిదీ కూడా నేను ఓవరాల్గా ఒకసారి ఫ్రంట్ గ్రిల్ తీసి మీకు చూపించడం జరుగుతుందండి. అప్పుడు మీ ప్రీమియం లుక్ ఒకసారి మీరు గమనించవచ్చండి. అయితే మనకు నెక్స్ట్ వచ్చండి 8 ఇంచ్ బాక్స్ అండి. వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉందండి, ఎందుకంటే 8 mm కదండి. ఇది 8 ఇంచ్ అండి. చూడొచ్చండి, లైట్ క్రాస్ అండి, పెద్దగా ఏం క్రాస్ ఉండదు, లైట్గా ఓ మాదిరిగా క్రాస్ ఉంటుందండి. అతను అన్నారు మనకు పెద్ద క్రాస్ అవసరం లేదన్నా, ఒక మాదిరిగా ఉంటే సరిపోద్ది, ఎందుకంటే మనం క్రాస్ ఎక్కువ పెట్టుకున్నా కరెక్ట్గా సెట్ అవ్వట్లేదన్నా, నాకు జస్ట్ మనకు మనిషికి నించుంటే 5 ఫీట్కి ఇలా పెట్టుకునేలాగా నాకు కావాలన్నారు. దానికి తగ్గట్టు ఈ బాక్సులు తయారు చేయడం జరిగిందండి. అయితే మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నా చూడండి ఒకసారి. కంప్లీట్గా పెయింట్ అండి ఇది, మీరు ఒకసారి మొత్తం గమనించవచ్చండి.
గ్రిల్ కూడా తీసి చూపిస్తానండి. ఇదిగోండి కంప్లీట్గా పెయింట్ అండి. మీరు ప్రతిదీ కూడా గమనించవచ్చండి. అయితే ఇందులో వాడే స్పీకర్లు ఏంటంటే 8 ఇంచ్ డైంటీ వాడుతున్నారంట. 8 ఇంచ్ అలాగే 4 ఇంచ్ డైంటీ ట్విటర్ వాడుతున్నారు. ఇందులో మనకు 6.5 ఇంచ్లో వచ్చండి డూగి సౌండ్, ఇందులో వచ్చి డైంటీ. అది కూడా ఊపర్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి వచ్చి ఊపర్లు అండి. బ్యాక్ అంటే సరౌండింగ్ వచ్చి ఫుల్ రేంజ్ అండి. అలాగే బ్యాక్ వచ్చండి మిడ్ రేంజ్లో వాడుతున్నారండి. అతను మరి టెక్నీషియన్ అండి. నాకు తెలిసి మంచి ఆలోచనతో ఈ డిసైడ్ తీసుకున్నాడు అనుకుంటున్నాను నేను మాత్రం. చాలా బాగా డిసైడ్ తీసుకున్నారండి. అయితే సెంటర్ బాక్స్ కూడా మీకు చూపిస్తానండి. మీకు ఓవరాల్గా కూడా చూపిస్తానండి. ఎందుకంటే ఎంత ప్రీమియం వచ్చాయి ఏంటనేది అన్నీ కూడా చూపిస్తాను. మీ సెంటర్ బాక్స్ కూడా చూపిస్తానండి. ఈ సెంటర్ బాక్స్ అండి. అయితే మనకు ఈ సెంటర్ బాక్స్ వచ్చండి లోతు కూడా చాలా ఎక్కువ పెట్టవలసి వచ్చిందండి. డెప్త్ వచ్చి 10 పెట్టానండి. హైట్ వచ్చి 8 పెట్టానండి. 9 పెట్టానండి హైట్. అయితే మనకి ఇందులో వచ్చండి 6.5 ఇంచెస్ 2 మిడ్ రేంజ్లు అండి. ఇందులో 4 ఇంచ్ డూగి సౌండ్ ట్విటర్ అండి. ఈ 2 ఉపయోగించడం జరుగుతుందండి. విత్ క్రాస్ ఓవర్ అతనే వేసుకుంటానన్నారు. దీన్ని కూడా కంప్లీట్గా మనం ఏది పెయింట్ తోటే ఇవ్వడం జరిగిందండి. అయితే అండి మీకు ఇంకోటి చూపించడం జరిగింది. చాలా జనం ఏంటంటే ఇట్లు కూడా కిందన బాటన్ బ్రష్లు లేదంటే వెనకాల ఉక్కులు ఇస్తున్నారు. సెంటర్ ఛానల్కి ఏం వేసుకోకండి. ఎందుకంటే సెంటర్ ఛానల్ లాగా ఉండాలండి. ఉంటే మనకి టీవీ వెనకాల ఉండాలి, లేదంటే టీవీ కిందన ఉండాలి. చాలా జనం టీవీ పైన పెట్టుకుంటుంటారు. ఇవన్నీ కరెక్ట్ కాదండి. పెట్టుకుంటే టీవీ కింద పెట్టుకోండి. దానికి ఏదైనా మనకు ఇట్లా సెట్ అయ్యేటట్టు పెట్టుకోవాలండి. నేను బాటన్ బ్రష్లు పెట్టి ఇవన్నీ పెట్టి ఇలాంటి ఏమైనా ప్రయోగాలు ఏమైనా చేయొద్దండి. అయితే మనకు మీకు ఇంకోటి నేను చెప్పబోయేది ఏంటంటే మనకి 8 ఇంచ్ బాక్స్ వెయిట్ ఎక్కువ కాబట్టి అండి ఇట్లు కూడా కిందన పెయింట్ అంటే గోడ పెట్టినప్పుడు ఇది పెయింట్ కదండి, సాధారణంగా క్రాచెస్ రావు. కానీ ఎందుకని మంచిదని కిందన బాటన్ బ్రష్లు ఇవ్వడం జరిగిందండి. అలాగే స్పీకర్ టెర్మినల్ ఇవ్వడం జరిగింది. అలాగే వాలుకులు వచ్చి 2 ఇచ్చానండి. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు వెయిట్ కాయాలంటే కంపల్సరీ 2 ఉండాలండి. నేను 2-3 వీడియోలు చూసాను 3 వే స్పీకర్ బాక్సులు చేస్తున్నారు, కానీ ఒకటే ఉక్కు వేస్తున్నారు. ఒక ఉక్కు మీద కాయదండి. ఒకవేళ టెక్నీషియన్ ఒక ఉక్కుతో ఇచ్చాడంటే 2 ఉక్కు మాత్రం మీరు వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల మీకు సేఫ్ సైడ్ లైఫ్ ఉంటుంది. నేనైతే 2 ఇచ్చానండి. మీకు ఓవరాల్గా అన్నీ కూడా మీకు గ్రిల్ తీసి లుక్ ఓవరాల్ లుక్ ఎలా ఉంది కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తానండి. అలా కూడా చూడండి. ఎందుకంటే ఈ పెయింట్ తోటి నేను చేసేది ఇదే ఫస్ట్ వీడియో. తర్వాత ఇంకొకటి ఉందండి. ఓన్లీ పెయింట్ తోటే ఫుల్ సెట్ ఉంది. అది మేబీ ఈ నెలలో రావచ్చు, లేదంటే వచ్చే నెలలో రావచ్చు అండి. నాకు కొంచెం ట్రాన్స్ఫార్మర్లు కొంచెం లేట్గా వస్తున్నాయి. అందువల్ల అది మేకింగ్ బాక్సులు అయితే రెడీ అయిపోయినాయండి. మీరు చూడవసరం లేదు. బాక్సుల కోసం ఒక రోజు కూడా బాక్సుల కోసం కంపల్సరీ పరిచయం చేస్తానండి. అవి కొంచెం హెవీ సెట్లు అండి. అయితే మీకు మొత్తం అంతా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తానండి. చూస్తున్నారు కదండి లుక్ ఎలా ఉందో ఏంటన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో క్లోజ్లో కూడా చూపిస్తానండి. క్లోజ్లో కూడా మొత్తం పెయింట్ వర్క్తో చేశానండి. ఎట్లా ఉంది ఏంటన్నది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఫుల్ సెట్ అండి 7 ఛానల్కి. ఒకసారి గమనించవచ్చండి. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం అండి మనం పెయింట్ తోటి ఇవ్వడం. వినలే పేపర్ ఇవన్నిటితో అయితే మాత్రం చాలా ఇచ్చాం, కానీ పెయింట్ తోటి అయితే మాత్రం ఫస్ట్ టైం ఇస్తున్నామండి. అది ప్యాకింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయవలసి వస్తుందండి. ఎందుకంటే పెయింట్ కదండి, ఏ క్రాచెస్ కానీ ఏం పడకుండా చాలా కేర్ఫుల్గా చేయాలి. అవన్నీ చేసిన తర్వాత కొరియర్ వేయడం జరుగుతుందండి. కొరియర్ కూడా చాలా జాగ్రత్తగా వేయడం జరుగుతుందండి. అలాగే ఇంకా ఎవరికైనా ఇలాంటి బాక్సులు కానీ లేదంటే హోమ్ థియేటర్లు కానీ కావాలనుకుంటే కనిపిస్తున్న నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇక ఉంటానండి. జై హింద్.